గీడ ఇంతమంది జమ అయిండ్రు, ఏం చేస్తున్నారు గీడ? వీళ్ళంతా తెలిసిన మనుషులు లెక్కనే కొడుతున్నారు కదా. అమ్మో గీన జగడం అదే లగడం సారు ఏంది గిట్ల చూస్తున్నాడు? ఎంతసేపు చూస్తాడు ఈయన? లేవడా ఇక గుండు లాకెట్టు లాల్చి వామ్ము. లేచిండు లేచిండు. అందరికి వందనం అభివందనం. అబ్బో ఏషం వందనం అభివందనం. ఏహే ఉన్నదే నలుగురు గాడ, ఇంకా 10 మాటలు చెప్తున్నాడు. వందనం అభివందనం మళ్ళొకసారి వందనం అభివందనం. అబ్బా గినకి ఏమైంది? గజని సినిమా గిన చూసొస్తుండా ఏంది? చెప్పిందే మళ్ళా మళ్ళా చెప్తుండు. ఇవాళ బహిరంగంగా గోడలు లేకుండా గా రెండొకటి కావా? ఇవాళ బహిరంగంగా గోడలు లేకుండా. అసలు బహిరంగం అంటేనే బయట, గోడలు ఎందుకుండి పాడైతాయి? ఏడుకెళ్ళొచ్చింది రోషానికి పౌరుషానికి రాయలసీమలోనే పుట్టకర్లా. మరి విజయవాడలో పుట్టాలనా ఏంది ఈయన పానానికి? రోషానికి పౌరుషానికి మీసాలే అక్కర్లేదు. అబ్బో చాలా గొప్ప విషయం చెప్పినావు. ఏ బాయ్ రాసుకో జరా. అయినా మీసం లేనంత మాత్రాన అందరు మహేష్ బాబులు అయిపోరుగా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో దీనమ్మ జీవితం. మళ్ళీ వేస్తాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడరా. ఆయనతో ఎవరన్నా మహేష్ బాబు ఫ్యాన్స్ లేరుగా చుట్టుముట్టు, ఉంటే అంతే సార్ పని. ఏమవుతుంది? కెవ్వు కేకే. మళ్ళా పవన్ కళ్యాణ్ పాట పాడతాడు. ఈ రాష్ట్రం అంతా కెవ్వు కేక. ఇంకేమేమనిపిస్తుందా గీనకు? డి అంటే డి డి అన్నారు. ఆహా ఓహో సై అంటే సై సై అన్నారు. అన్ని సినిమా పేర్లు డైలాగులు బాగానే నేర్చినట్టుండి ఈయన. గీనకేదో మూడినట్టుంది అలా. యా నేనేం చూడలే, నేనేం ఇల్లే. జగడమే జగడమే. అబ్బా మారడ్డా అనుకున్నావచ్చు కానీ 1 2 3 4 5 6 7 8. ఈ సారు అసెంబ్లీకి సైకిల్ మీద వచ్చే కదా, గాయనేనా? గాయనే కొడవల పాట అయిన జూలకంటి రంగారెడ్డి. ఎందుకు మౌనంగా కూర్చున్నారు? ఏ మామ నేనేడ కూర్చున్నా? కనిపిస్తలేవా కళ్ళు? ఆగెలుతురులోకి వస్తా. బయటకు వచ్చి అనేక విషయాలు మాట్లాడాలి. మామ దా నీకోసమే ఎదురు చూస్తున్నా. ఏమైతుంది అసెంబ్లీ లోపట? శాసనసభలో ముసాయిదా బిల్లు పైన చర్చ జరుగుతుందంట. చర్చ ఇవాళ తెలంగాణ సమస్య, రాష్ట్ర విభజన సమస్య వచ్చింది. ఇయ్యాలేంది? ఎప్పుడో 60 ఏళ్ల ముంగటనే వచ్చింది కదా, అది కాదు. ముఖ్యమంత్రి గారు ఒకవైపు, కొంతమంది మంత్రులు ఒకవైపు. గా విషయం షెడ్డీలు వేసుకునే పోరని అడిగినా చెప్తాడు. నువ్వేంది చెప్పేది? జానారెడ్డి గారు కూడా 30 సంవత్సరాల నుంచి మంత్రిగా కొనసాగుతూనే ఉన్నారు. అరే నేను చరిత్ర గురించి అడుగుతలేను సార్, అయినా పోయి జానా సార్ గురించి అడుగుతానా నేను. ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్తా ఉన్నారు. గాయన చెప్తానే ఉంటాడు, ఎందుకు చెప్పాడు? గాయనకేం కొత్తనా విషయాలు చెప్పుడు? విషయం కానీ వీళ్ళందరూ కలిసి నాటకం ఆడుతా ఉన్నారు. ఎవరు మామా ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఇది కావాలని నాటకం ఆడిస్తున్నట్టుగా ఉంది. అరే అంటే కాంగ్రెస్ అని ఏడుస్తావు నువ్వు? ఇంత కాంగ్రెస్ పార్టీ కొడవల పార్టీ? కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. మళ్ళా కాంగ్రెస్ అంటే మంచిగా ఉండదు రంగన్న. బీపీ రాని నాకు. ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. నువ్వు చేస్తున్నావు అసలు కంపోజింగ్. నీ గురించి చెప్పమంటే గాళ్ళ మీద పడేడుస్తావు. మీరు తన్నుక చావండి. నీతో మాట్లాడాడు నాది బుద్ధి తక్కువ. ఇక పోయిరా తెచ్చుకున్నావు మళ్ళా సైకిల్ గిట్ట. మీరు జూలకంటి మామాచరే కేవిడి త్యాచం కానికో మారడ్డాని.